ఉన్నాయి ఏమిటి అనేది విచారణలోనే తేలుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే నథింగ్ బట్ ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. స్పష్టంగా చెప్పాలంటే ఒక సాక్షి కోణంలోనే పిలిచినా కానీ పెట్టినటువంటి సెక్షన్లు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంట్లో యాడ్ చేసినటువంటి సెక్షన్లు మాత్రమే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక తీవ్రవాదాన్ని, సైబర్ తీవ్రవాదాన్ని పెంచి పోషించారు, చేశారు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి కేసు ఇది. రైట్, ప్రతాప్ రెడ్డి గారు. సో ప్రతాప్ రెడ్డి గారు, ఒకవైపు ప్రభుత్వం పైన మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు బయట పెడుతున్నట్టు అంటే ఆధారాలతో సహా మేము చూపిస్తాం అని ఎవిడెన్స్తో మాట్లాడుతున్నటువంటి కుంభకోణాల విషయంలో మీ పైన జరుగుతున్నటువంటి ఈ విచారణలు కానీ ఈ ఆరోపణలు కానీ ఒకవైపు అయితే కనుక, ఈ ఎపిసోడ్ కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పాలేరు సభలో ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ దెమ్మలు గద్దెలు కూల్చేస్తాం, ఆ గద్దెలు కూలిపోవాలి అని ఆయన సభాముఖంగా ఒక పిలుపునిచ్చారు. సో దాంట్లో మొదటి అడుగు ఇప్పుడు పడుతుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మున్సిపల్ ఎన్నికల ముందు లాక్ చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది? అంటే ఇది తెలంగాణ, ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టినటువంటి బిడ్డలు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఏది వచ్చినా కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసేటువంటి అలవాటు తెలంగాణ రక్తంలోనే ఉద్యమాల గడ్డ ఇది. ఈ ఉద్యమాల గడ్డలో బీఆర్ఎస్ పార్టీ జెండా, బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చే దమ్ము, ధైర్యము కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకుల ఆదేశమా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కుయ్యక్తులలో భాగమా, రేవంత్ రెడ్డి మోడీ గారి యొక్క ఇద్దరి కుట్రలో భాగమా? అసలు బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ అన్నా, హరీష్ రావు గారు అన్నా, కేటీఆర్ అన్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా, తెలంగాణ బిడ్డలన్నా వెన్నులో వణుకు పుట్టేది ఎవరికంటే కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ అధికారం మొన్న వచ్చింది అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి అధికారం వచ్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకతతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని, లేకపోతే ఇంకేదన్నా అట్లాంటి ఉద్దేశం ప్రజలకు లేదు. కొంతమంది మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కేసీఆర్ మీద ఎలాంటి వ్యతిరేకత ప్రజలలో లేదు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారు. ఇలా చాలామంది రైతులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని సంఘాలు కూడా మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కనిపిస్తోంది హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి, ఇక కేటీఆర్ కు రాకపోయేది అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. రాకపోలేదు ఏం లేదు. కేసీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు. శ్రవణ్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? నవీన్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ వీళ్ళేమో హోమ్ మినిస్టర్ రా, లేకపోతే ఈ రాష్ట్రంలో లేకపోతే సెంట్రల్కి వీళ్ళకి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్సే వీళ్ళకి లేనప్పుడు వీళ్ళని సిట్ వేయడం ఏంది, వీళ్ళని పిలవడం ఏంది, వీళ్ళని విచారించడం ఏంది? ఇది ఫులిష్నెస్. ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డే ఫులిష్నెస్. ఎందుకంటే ఎక్కడ ఏం చేయాలో తెలియక ఆడుకున్నటువంటి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన యొక్క ఎపిసోడ్ ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి, ఆ సీట్ని కాపాడుకోవాలంటే రోజొకమైనటువంటి ఎపిసోడ్ ముంగడ పెట్టుకుని పోతే మా ప్రభుత్వం అంటే కాలయాపన, టైంపాస్ కార్యక్రమాలకి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 3 లక్షల కోట్ల అప్పు చేసుకొచ్చి ఏం చేసింది రేవంత్ రెడ్డి అంటే అప్పుల కోసం మాట్లాడేటువంటి నైతికత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవ్వడికి కూడా లేదు. ఎందుకంటే వాడు ఈ 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒరగబెట్టింది ఏముంది? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ లైవ్ సీరియల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ యొక్క హరాస్మెంట్స్ని, వాళ్ళ యొక్క అవినీతిని, వాళ్ళ యొక్క స్కీముల్ని మొత్తం టోటల్ హరాస్మెంట్ని ఒక హరీష్ రావు గారు ఒక కేటీఆర్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు. ఇదేం దొంగల ప్రభుత్వం, ఇదేం దోపిడీ ప్రభుత్వం, ఇదేం స్కామ్ల ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటూ సిగ్గు శరం లేకుండా ఇవాళ సిట్లు వేసి మళ్ళీ ప్రజల యొక్క నవ్వుల పాలయ్యడానికి వీళ్ళు సిట్లు వేసింది తప్ప హరీష్ రావు గారికి మీద ఎలాంటి ఆరోపణలు చేయడానికి వాళ్ళకి అధికారమే లేదు. ఇప్పుడు ఎందుకు లేదంటే హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్కి ఏం సంబంధం? ఈయన అదేమన్నా చేస్తే హోమ్ సెక్రటరీ గారు చేస్తారు. హోమ్ సెక్రటరీ గారికి హరీష్ రావు గారికి సంబంధం ఏంటి? ఈయన హోమ్ మినిస్టర్ కూడా ఏడు పైనుంచి ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి
ఆ అధికారుల నుంచి తీసుకున్నటువంటి సెంట్రల్ హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ వాళ్ళు కలిసి చేసే పని ఇది. కానీ ఎవరికి సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలందరూ కూడా గమనిస్తారు. తప్పకుండా ప్రజలకి రేపటి మున్సిపాలిటీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు చూడండి. పర్ఫెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇక్కడ జ్ఞానోదయం కావాలి. అస్సలు జ్ఞానోదయం కాకుండా అధికారాన్ని కాపాడుకోవడానికి దండుపాలెం మూటలాగా మంత్రులు, ముఖ్యమంత్రి, ఆ ఎమ్మెల్యేలు అందరికి ఎక్కడికక్కడ రాష్ట్రం మీద వాడి దోసుకున్నాడు తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ప్రతాప్ రెడ్డి గారు, 1 సెకండ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. కౌశిక్ గారు, చరణ్